లాస్ట్ వీడియోలో మనం మోడీ గారు అమెరికాకు వెళ్ళినప్పుడు ట్రంప్ ఎటువంటి మర్యాదను చూపించారు, మోడీ గారికి ట్రంప్కి మధ్య ఎటువంటి డిస్కషన్లు జరిగాయో తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో మనం మరో ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మీలో కొందరికి తెలిసే ఉంటుంది, రీసెంట్గా జర్మనీలోని మ్యూనిచ్ అనే నగరంలో ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగింది. జర్మనీ ప్రతి సంవత్సరం ఒకసారి ఈ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేస్తుంది. దాని పేరే మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. అయితే ఈ కాన్ఫరెన్స్లో మన ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ గారు తన స్పీచ్తో యూరప్ లీడర్లను ఉతికి ఆరేశాడు. ఆ స్పీచ్ని ఇప్పుడు మీకు కూడా వినిపిస్తాను. నిజం చెప్తున్నాను, జయశంకర్ గారి మాటలు విన్నాక జర్మనీ లీడర్స్ అందరూ అనవసరంగా మనం ఇతన్ని పిలిచి మరీ తిట్టించుకున్నాం అనుకుని ఉండొచ్చు. జయశంకర్ గారు మాత్రమే కాదు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వ్యాన్స్ అయితే తన స్పీచ్ని ఎరగదీశాడు. అమెరికా, యూరప్లు చాలా క్లోజ్ కంట్రీస్ అయినప్పటికీ జేడీ వ్యాన్స్ ఈ కాన్ఫరెన్స్లో జర్మనీని బ్రూటల్గా రోస్ట్ చేశాడు. ప్రజెంట్ మీరు ఏ న్యూస్ పేపర్ని ఓపెన్ చేసినా అందులో జేడీ వ్యాన్స్ మాట్లాడిన మాటలు హెడ్లైన్స్గా ఉంటాయి. ఇతను మేజర్గా చెప్పింది ఏమిటంటే, బయట దేశం నుంచి వచ్చే ఇమిగ్రెంట్స్ మెల్లమెల్లగా మీ దేశాన్ని ఆక్యుపై చేసుకుంటున్నారు, ఇప్పటికైనా మేల్కొనండి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అలో చేయకండి అని అడగడం కాదు, వార్నింగ్ ఇచ్చాడు. జేడీ వ్యాన్స్ మాటలకు జర్మనీ లీడర్లు ఎంతగా హట్ అయ్యారు అంటే, ఏకంగా జర్మనీ వైస్ కౌన్సిలర్ ఓలాఫ్ ఇతనికి రెస్పాన్స్గా, నువ్వు మా దేశానికి వచ్చి మాతో ఇంత రూడ్గా ఎలా మాట్లాడతావు అని ఫైర్ అయ్యాడు. ఇంకొంతమంది జర్మనీ మినిస్టర్లు కూడా జేడీ వ్యాన్స్ మాటల్ని ఖండించారు. అయితే ఇక్కడ జేడీ వ్యాన్స్ ఏం మాట్లాడాడు, ఎందుకు జర్మనీ మినిస్టర్లు అంతగా ఫైర్ అవుతున్నారో తెలుసుకునే ముందు మనం జయశంకర్ గారి గురించి మాట్లాడదాం. మీరు ఇక్కడ ఫోటోలో చూడవచ్చు, మన జయశంకర్ గారు చాలా కామ్గా కూర్చొని తన ఒక్కొక్క మాటను తూటలాగా పేల్చారు. జయశంకర్ గారి మాటలకు ఇదిగో తన చుట్టూ కూర్చున్న యూరప్ లీడర్ల మొఖాలు వాడిపోయాయి. జయశంకర్ గారు ఏమన్నారంటే, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, మోడీ గారి సెకండ్ టర్మ్లో యూరప్ నుంచి, అమెరికా నుంచి కొంతమంది అంబాసిడర్లు మన దేశానికి వచ్చి పవర్లో ఉన్న లీడర్స్ని కలవకుండా అపోజిషన్ పార్టీ లీడర్లను, మోడీకి అగెన్స్ట్గా ఉండే కొంతమంది లీడర్లను కలిసి మీటింగ్ పెట్టేవాళ్ళు. వాళ్ళను ఆ దేశ ఎంబసీకి పిలిచి డిస్కషన్లు పెట్టేవారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఇక్కడ అంబాసిడర్లు తమ దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. జర్మనీ నుంచి ఒక అంబాసిడర్ మన దేశానికి వస్తున్నాడు అంటే అతను పవర్లో ఉన్న పార్టీ లీడర్స్ని మాత్రమే కలవాలి. ఎందుకంటే భారత్లో పవర్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. కానీ వీళ్ళు మన దేశానికి వచ్చి కావాలని మోడీకి అగెన్స్ట్గా ఉన్న వాళ్ళను కలిసేవారు. దాంతో మన దేశ ప్రజలకు మోడీ వీక్గా కనిపిస్తారు. వీళ్ళు ఎవరినైతే కలుస్తారో వాళ్ళు పవర్ఫుల్గా కనిపిస్తారు. ఇలా వీళ్ళు ఇండైరెక్ట్గా మోడీని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్నే జయశంకర్ గారు చాలా స్ట్రైట్గా, మీ వెస్టర్న్ దేశాల నుంచి అంబాసిడర్లు మా దేశానికి వచ్చి పవర్లో ఉన్న లీడర్స్ని కలవకుండా వేరే వాళ్ళను కలిసి వాళ్ళతో మీటింగ్లు పెడతారు, ఇది కరెక్ట్ కాదు. మీ అంబాసిడర్లు చేసినట్టు మా అంబాసిడర్లు చేస్తే మీరు దాన్ని తట్టుకోలేరు, మీరు ఇక్కడ మీ డబుల్ స్టాండర్డ్ని చూపిస్తున్నారు అని వాళ్ళ ముఖం మీదే చెప్పేశాడు. ఒకసారి ఆ వీడియో క్లిప్ని మీరు కూడా చూడండి. యూరోపియన్స్, వెస్టర్నర్స్ reach out to outliers in those societies. If I were to look at what do Western ambassadors do in India, if my ambassadors did a fraction of that, you would all be up in arms. So I think there are double standards here. చూసారా, యూరప్లోని ఒక ఇంపార్టెంట్ కంట్రీ అయిన జర్మనీకి వెళ్ళి వాళ్ళ లీడర్స్ ముఖం పైన ఇలా మాట్లాడడం మామూలు విషయం కాదు. అయితే మన జయశంకర్ గారు ఇక్కడ స్పెసిఫికల్లీ జర్మనీని టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడారో తెలుసా? మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళైనా కాస్త కూల్గా ఉన్నారు, కానీ జర్మనీ దేశం నుంచి ఈ కేజ్రీవాల్ని సపోర్ట్ చేస్తూ ట్వీట్లు వచ్చేవి. అక్కడి లీడర్లు కూడా కేజ్రీవాల్కి న్యాయం జరగాలి అని స్టేట్మెంట్లు ఇచ్చేవారు. అరవింద్ కేజ్రీవాల్ మన దేశంలోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంటర్నేషనల్ పాలిటిక్స్తో పెద్దగా కనెక్షన్ ఉండదు. అలాంటిది కేజ్రీవాల్ విషయంలో జర్మనీ లీడర్లు రెస్పాండ్ కావడం ఏంటి? వాళ్ళకు ఏం సంబంధం? కొంపదీసి ఈ జర్మన్ షెఫర్డ్కి అక్కడి ప్రభుత్వంతో ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా? ఎందుకంటే వీడికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న కనెక్షన్ ఏంటో మీ అందరికీ తెలుసు. ఇలా జర్మనీ నుంచి స్టేట్మెంట్స్ రావడంతో మన ఇండియన్ హై కమిషన్ జర్మన్ డిప్యూటీ చీఫ్ని పిలిచి మరీ తిట్టింది. మా ఇండియాలో ఒక వ్యక్తి స్కామ్ చేసి అరెస్ట్ అయ్యాడు, అతని పైన ఆల్రెడీ విచారణ జరుగుతుంది, ఆ విషయాన్ని మా దేశ న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది, ఇందులో మీరు వేలు పెట్టాల్సిన అవసరం లేదు అని గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇది కేవలం ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే. అమెరికా, యూరప్ దేశాలు మన దేశంలో జరిగే చాలా ఇష్యూస్ పైన రెస్పాండ్ అవుతూ ఉంటారు. నిజానికి వాళ్ళకు అది అవసరం లేదు, కానీ కావాలనే వాళ్ళ పర్సనల్ ఎజెండాతో వాళ్ళు మన దేశం పైన కమెంట్స్ చేసేవారు.
ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించినప్పుడు జర్మనీ నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. ఈవెన్ ఈ ఖాళిస్తానీ ఉగ్రవాదులు ఫార్మర్ ప్రొటెస్ట్ చేసినప్పుడు కూడా వెస్టర్న్ దేశాల నుంచి అనవసరమైన స్టేట్మెంట్స్ వచ్చాయి. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఒక దేశ ఇంటర్నల్ విషయాలపైన ఇంకో దేశం రెస్పాండ్ అవ్వడం కరెక్ట్ కాదు. అది ఎవరికీ ఇష్టం ఉండదు. మన ఇండియాకు అస్సలు ఇష్టం లేదు. అలాగే ఇంకో విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం ఈ వెస్టర్న్ దేశాల నుంచి ర్యాంకింగ్ ఇండెక్స్లు వస్తాయి. అందులో హ్యాపీనెస్ విషయంలో ఇండియా ఏ ర్యాంక్లో ఉంది, మిలిటరీ పవర్ విషయంలో ఇండియా ఏ ర్యాంక్లో ఉంది, డెవలప్మెంట్లో ఏ ర్యాంక్లో ఉందని వాళ్ళు మన ఇండియాను జడ్జ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, వెస్టర్న్ దేశాల నుంచి వచ్చే ఈ ర్యాంకింగ్ ఇండెక్స్లను అస్సలు నమ్మకండి. అమెరికా నుంచి మొదలు పెడితే యూరప్లోని అన్ని దేశాలు మన ఇండియాను టార్గెట్ చేస్తాయి. కావాలని మనల్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు ఈ యూరప్ దేశాలన్నీ ఒక్కసారిగా ఎక్స్పోజ్ అయిపోయాయి. ఇన్ని రోజులు వీళ్ళు అమెరికా సపోర్ట్ని చూసి రెచ్చిపోయారు. కానీ ఇప్పుడు ట్రంప్ గెలవడంతో ఈ ట్రంప్ యూరప్ దేశాలను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇక్కడ ట్రంప్ గోల్ ఒకటి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇతను ముందు తన దేశం గురించి ఆలోచించి ఆ తర్వాతే ఎవరి గురించైనా ఆలోచిస్తాడు. అందుకే జయశంకర్ గారు ఈ యూరప్ లీడర్ల ముఖం పైన మీరు చేసినట్టు మేము చేస్తే మీరు తట్టుకోలేరు అని చెప్పేశాడు. సినిమా ఇక్కడితోనే అయిపోలేదు, ఇంకా చాలా చెప్పాడు. మీకు రాహుల్ గాంధీ గారి డైలాగ్ బాగా గుర్తుండే ఉంటుంది. మనోడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేను రాజ్యాంగాన్ని కాపాడుతున్నాను, మన దేశంలో డెమోక్రసీని కాపాడుతున్నాను అని చెప్తూ ఉంటాడు. వీళ్ళు తరచుగా వాడే పదం డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్. అయితే ఈ పదం రాహుల్ గాంధీకి వెస్టర్న్ దేశాల నుంచే వచ్చింది. ఈ ప్యానెల్లో జయశంకర్ గారిని ఒక మహిళ వెస్టర్న్ దేశాల డెమోక్రసీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, డెమోక్రసీ డేంజర్లో ఉన్నట్టు మీకు అనిపించట్లేదా అని అడిగింది. దానికి మన జయశంకర్ గారు ఎంత బ్యూటిఫుల్గా ఆన్సర్ ఇచ్చారో ఒకసారి మీరే చూడండి. So I'll begin by sticking up my finger, and don't take it badly, it's the index finger. The mark you see on my nail is a mark of a person who's just voted. ఇక్కడ జయశంకర్ గారు రీసెంట్గా నా రాష్ట్రంలో ఎలక్షన్ జరిగాయి అండ్ లాస్ట్ ఇయర్ మా దేశంలో నేషనల్ ఎలక్షన్ జరిగాయి. అంటే ఇక్కడ జయశంకర్ గారు లోక్సభ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. In Indian elections, roughly 2/3 of eligible voters vote. At the national election, electorate of about 900 million, about 700 million voted. We count the votes in a single day. Nobody disputes the result after it's announced. And if you look, and by the way, from the time we started voting in the modern era, 20% people more vote today than they did decades ago. మా దేశంలో దాదాపు 60% మంది ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ మేము మా ఓట్లను కేవలం ఒక్క రోజులోనే కౌంట్ చేసి రిజల్ట్ చెప్పేస్తాము. ఒకసారి రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాక ఎవరు కూడా దానికి అగెన్స్ట్గా గొడవ చెయ్యరు అని చెప్పాడు. ఈ మాటలు జయశంకర్ గారు స్ట్రెస్ చేసి ఎందుకు చెప్పారు అంటే అమెరికాలో ఓట్లను లెక్క పెట్టేందుకు అక్కడి ప్రభుత్వం చాలా రోజుల టైం తీసుకుంటుంది. కొన్నిసార్లు ఓడిపోయిన లీడర్లు నేను ఈ ఎలక్షన్ని ఒప్పుకోను, నేను ఓడిపోయే ఛాన్సే లేదు అని గొడవ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకో మాట చెప్పారు, మా దేశంలో ప్రతి సంవత్సరం ఓట్లు వేసే ప్రజల సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే దీని అర్థం మా దేశంలో ప్రజలకు డెమోక్రసీ పైన నమ్మకం పెరుగుతుంది, మేము డెమోక్రసీని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాము అని చెప్పాడు. ఇక్కడ జయశంకర్ గారు డెమోక్రసీ డేంజర్లో ఉంది అని మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి నేను అంగీకరించట్లేదు. మాది వరల్డ్లోనే బిగ్గెస్ట్ డెమోక్రసీ. మా దగ్గర ఓటింగ్ ప్రాసెస్ కావచ్చు, పవర్ ట్రాన్స్ఫర్ కావచ్చు, చాలా స్మూత్గా జరుగుతుంది. అండ్ దాంతో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. డెమోక్రసీ మీరు అన్నట్టుగా డేంజర్లో లేదు అని చెప్పాడు. షార్ట్గా చెప్పాలి అంటే డెమోక్రసీ డేంజర్లో ఉంది అని మీరు ఏడుస్తున్నారు, అంతేకాని బయట అంతా సవ్యంగానే ఉంది. ఎస్పెషల్లీ మా దేశంలో డెమోక్రసీ చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది అని చెప్పాడు. I have to say this in all honesty, where West treated democracy as a Western characteristic and was busy encouraging non-democratic forces in the global South. It still does. I mean, in many cases, I can point to some very recent ones. ఇక్కడ జయశంకర్ గారు మీ యూరప్ వాళ్ళు డెమోక్రసీని ఏదో వెస్టర్న్ దేశాలకు సంబంధించిన విషయం లాగా చూస్తారు. మీరు మా ఈస్ట్లో ఉన్న డెమోక్రసీని పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడైతే మేము మీకు కాస్త అగెన్స్ట్గా మారుతామో మీరు మా దేశంలోని అపోజిషన్ పార్టీలను, పవర్లో ఉన్న పార్టీలకు అగెన్స్ట్గా ఉండే లీడర్స్ని సపోర్ట్ చేస్తారు. ఇప్పటికీ చేస్తున్నారు. నేను దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను. మీరు బయట దేశాలకు నీతులు చెప్తారు, కానీ మీ విషయానికి వచ్చేసరికి మీరు చెప్పే నీతుల్ని మీరే ఫాలో కారు అని ముఖం పైన చెప్పేశాడు. ఒకసారి ఈ ఫోటో చూడండి.
ఆల్మోస్ట్ ఈ కాన్ఫరెన్స్ ఎండ్ అయ్యేసరికి జయశంకర్ గారి మాటలకు వీళ్ళ ముఖాలు వాడిపోయాయి. నాకు తెలిసి వీళ్ళు ఖచ్చితంగా జయశంకర్ గారిని పిలిచి మరీ తిట్టించుకున్నామనే ఫీలింగ్లో ఉన్నారు. ఇక జయశంకర్ గారి వంతు అయిపోగానే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ మొదలుపెట్టాడు. మనోడైతే ఏ మాత్రం హెసిటేట్ అవ్వకుండా తనకు అనిపించిందంతా చెప్పేశాడు. If American democracy can survive 10 years of Greta Thunberg scolding, you guys can survive a few months of Elon Musk. ఇక్కడ జేడీ వెన్స్ చెప్పింది ఏమిటంటే, మీలో చాలా మందికి గ్రేటా థన్బర్గ్ తెలిసే ఉంటుంది. ఇదిగో ఈ అమ్మాయి చిన్నపిల్ల, పెద్దగా దిమాక్ ఉండదు. ఈమెను ఎవరో వెనకాల నుంచి నడిపిస్తూ ఉంటారు. అయితే ఈమె లాస్ట్ టైం ట్రంప్ పవర్లో ఉన్నప్పుడు అమెరికాను బాగా క్రిటిసైజ్ చేసేది, టార్గెట్ చేసి మాట్లాడేది. ఈవెన్ ఈమె మన ఇండియాను, మోడీని టార్గెట్ చేస్తూ కూడా చాలాసార్లు మాట్లాడింది. అందుకే ఇక్కడ జేడీ వ్యాన్స్, మేము 10 సంవత్సరాల పాటు ఈ గ్రేటా థన్బర్గ్ని భరించాము, అలాంటిది మీరు ఇలాన్ మాస్క్ని 10 రోజులు కూడా భరించలేకపోతున్నారు అని చెప్పాడు. ఇక్కడ ఇలాన్ మాస్క్ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, ఇలాన్ మాస్క్ తన ప్లాట్ఫామ్ ద్వారా జర్మనీలోని రైట్ వింగ్ పార్టీకి బాగా సపోర్ట్ ఇస్తున్నాడు. అండ్ ఇతను దేన్ని దాచకుండా అక్కడి లీడర్ల నిజస్వరూపాన్ని బయట పెట్టేస్తున్నాడు. దాంతో చాలామంది యూరోపియన్ లీడర్లు ఇలాన్ మాస్క్పై అమెరికాకు కంప్లైంట్ చేస్తున్నారు. ఇతని ప్లాట్ఫామ్ అయిన x.comని వాళ్ళ దేశంలో బ్యాన్ చేయాలి అని చూస్తున్నారు. అలాగే ఇతను యూరప్ దేశాల్లో ప్రజలకు ఫ్రీడమ్ లేకుండా పోయింది, ప్రజల బాధల్ని వినేవారు లేకుండా పోయారు అని చెప్పాడు. అలాగే యూరప్లోని చాలా దేశాల మేజర్ ప్రాబ్లం ఇమిగ్రేషన్. మీరు అనవసరంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎక్కువగా తీసుకుంటున్నారు, వాళ్ళు మీ దేశాన్ని కంప్లీట్గా మార్చేస్తారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు మీ దేశంలో మీరే పరాయి వాళ్ళు అయిపోతారు అన్నట్టుగా మాట్లాడాడు. జేడీ వ్యాన్స్ ఇలా ఎందుకు చెప్పాడు అంటే, మీరు ఇప్పుడు జర్మనీలో చూసుకుంటే ఆ దేశానికి వచ్చిన ఇస్లామిక్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ షరియా లాను ఆ దేశంలో తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఈ ఇమిగ్రెంట్స్ సాధారణ ప్రజలపైన అనేక దాడులు చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం మన పాత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. మొత్తంగా ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కౌన్సిల్లో జర్మనీ లీడర్లు అండ్ యూరోపియన్ లీడర్లు మన జయశంకర్ గారిని, జేడీ వ్యాన్స్ని పిలిచి మరీ తిట్టించుకున్నారు. నాకు తెలిసి వీళ్ళు నెక్స్ట్ టైం ఈ కాన్ఫరెన్స్లో ఖచ్చితంగా ఈ జేడీ వ్యాన్స్ని మన జయశంకర్ గారిని ఇన్వైట్ చేయరు. ఇన్ని రోజులు అమెరికా అండ్ యూరప్ కలిసికట్టుగా ఉన్నాయి. యూరప్ దేశాలను అమెరికా కాపాడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అమెరికాకు తమ సొంత దేశాన్ని కాపాడడం ఫస్ట్ ప్రయారిటీగా మారింది. కాబట్టి యూరప్కి అమెరికాకు మధ్య దూరం కూడా పెరుగుతూ వస్తుంది. రాబోయే రోజుల్లో ట్రంప్ అండర్లో మనం ఎప్పుడు ఇమాజిన్ చేయని విషయాలు జరగబోతున్నాయి. యూరప్ అండ్ అమెరికా శత్రు దేశాలుగా మారబోతున్నాయి. ఇప్పుడు యూరప్ స్వయంగా ఒక మిలిటరీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ జయశంకర్ గారి ఇంటెలిజెన్స్, వాక్చాతుర్యంతో వరల్డ్ వైడ్గా మన దేశాన్ని ఒక పవర్ఫుల్ కంట్రీగా చూస్తున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే, మనం ఈ జియో పాలిటిక్స్లో అద్భుతంగా రాణిస్తున్నాము, కానీ సొంత దేశంలో అభివృద్ధి మాత్రం ఆశించినట్టుగా కనిపించట్లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్తారు, కానీ మన ఇండియా రివర్స్లో కనిపిస్తుంది. మనము రచ్చ గెలుస్తున్నాము, కానీ ఇంట్లో గెలవట్లేదు. ట్రంప్ అమెరికాకు ప్రెసిడెంట్గా ఉన్నన్ని రోజులు మన ఇండియాకి గ్రో అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ట్రంప్ మన ఇండియాపై సాఫ్ట్గా ఉంటూ అన్ని దేశాలపైన టారిఫ్ని వేస్తున్నాడు. ఈ అవకాశాన్ని వాడుకొని మనం అమెరికన్ మార్కెట్ని క్యాప్చర్ చేస్తే బాగుంటుంది. కానీ ఇది జరుగుతుందో లేదో మనం వేచి చూడాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ సపోర్ట్తో మోడీ గారు ఇండియాను మరింత అభివృద్ధి చేయగలరా? జయశంకర్ గారి మాటలు మీకు ఎలా అనిపించాయి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.